హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము చికెన్ కర్రీని అయితే చూసేద్దాము. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు, సింపుల్గా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా అదేవిధంగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. అన్నం లేక కానీ, చపాతీ లేక కానీ, బగారా రైసు, బిర్యానీ ఇలా ఎందులోకైనా చికెన్ కర్రీ అంటే సూపర్గా ఉంటుంది కదా. మరి చుక్క నీరు లేకుండా ఎక్కువ టైం కూడా పట్టకుండా ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి అయితే ట్రై చేసుకోండి, తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాము. దీనికోసం అయితే నేను 750 గ్రామ్స్ అయితే చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాము. 1 స్పూను సాల్ట్, అలాగే కారము మీకు తగినంత అయితే వేసేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేద్దాము. ఇక్కడైతే ధనియాల పొడి అయితే 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మనం కావాలంటే లాస్ట్లో ఉడికిన తర్వాత వేసుకుంటాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు మసాలాలు చూసుకొనేసి. కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుందాము. అలాగే అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాను అనమాట. 1 స్పూన్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా అన్నీ కలుపుకోవాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కకి బాగా పట్టే విధంగా నిదానంగా అయితే కలుపుకోవాలన్నమాట. మనం పెరుగు ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వలన మన మసాలాలు అనేది ఈ చికెన్ ముక్కలకు అనేది పట్టదన్నమాట. అందుకనేసి మనం లాస్ట్లో వేసేసుకుందాము. ఇలా బాగా కలుపుకుందాం అన్నమాట. కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసేద్దాము. 1 స్పూను మీరు ముందైనా యాడ్ చేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు పెరుగు అయితే 1 కప్పు అయితే తీసేసుకుందాం అన్నమాట. పెరుగు ఎంత 1 కప్పు ఉంటుంది కదా, గ్రేవీ కోసం అయితే మనము పెరుగునైతే యూజ్ చేసుకుంటాము. పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట చికెన్ కర్రీకి. ఇలా పెరుగు వేసేసుకొనేసి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకొనేసి మనము ఆనియన్స్ అయితే ఇక్కడ ఫ్రై చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే మనం కర్రీ చేసుకుంటాం కదా, అప్పుడే ఆనియన్స్ వేసి ఎంచుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా చికెన్ అయితే వేసేయచ్చు అనమాట. ఇలా అయితే 2 పచ్చిమిర్చిని తీసుకుని చీలికల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసుకునేసి ఇక్కడే కలిపేస్తున్నాను అనమాట. మీరు అక్కడైనా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకునేసి బాగా కలుపుకుందాము. మనం నిదానంగా కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుంది మసాలా, మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా బాగా అన్నీ కలుపుకున్న తర్వాత మనం వేడి చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కూడా కొద్దిగా అయితే వేయాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా, మొత్తం ఇక్కడే వేసేసాను ఆనియన్స్. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకున్నాము. కాల్చి చల్లార్చి ఉంటుంది కదా ఆయిల్, అది వేసుకుంటున్నాను అనమాట. సగం గరిటె అయితే వేసుకున్నాను. ఇలా ఆయిల్ పట్టే విధంగా, ముక్కలకి పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసేసిన తర్వాత మనము ఒక అర్ధగంట అయినా పక్కన పెట్టాలి. అర్ధగంట కుదరని వాళ్ళు ఒక 15 నిమిషాలైనా అయితే పెట్టి వేసుకోండి. 15 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు మనము కడాయి పెట్టుకునేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మసాలా దినుసులు వచ్చేసి చెక్క, లవంగాలు, యాలకులు అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము అన్ని మసాలాలు కలిపిన చికెన్ అయితే ఒక అర్ధగంట తర్వాత అయితే నేను ఇలా వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అయితే అలా కలయబెట్టుకోవాలన్నమాట. 2 నిమిషాలు కలయబెట్టుకున్న తర్వాత మనము హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా ఓన్లీ సిమ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. నేను సిమ్లోనే బాగా ఉడికిపోతుంది అనమాట.
చికెన్ నుంచి వచ్చిన నీటితోనే మనకు చికెన్ కర్రీ అనేది తయారైపోతుంది అనమాట. మనం నీరు కూడా యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము. మనం మధ్య మధ్యలో మూత తీసి అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగంటుతుంది కదా, అందుకోసం మూత తీసి ఇలా బాగా కలుపుకునేసి మళ్ళీ మూత అయితే పెడతాము. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చాయో చికెన్ నుండి. ఇప్పుడైతే ఒక టొమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత అలా కలిపేసి మరి ఎక్కువ అయితే కలపకండి, ముక్క అనేది విరిగిపోతుంది. ఇప్పటికే సగం అయితే ఉడికిపోయిందనమాట. చూపిస్తాను చూడండి. ఇంకా 50% సిమ్లోనే పెట్టేసి ఉడికించుకుందాము. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడైతే మసాలాలు చూసుకొని యాడ్ చేసుకున్నాము. కారము, ఉప్పు అవన్నీ యాడ్ చేసుకున్నాము. సరిపోకుంటే ఇక్కడైతే నేను కాశ్మీరీ చిల్లీ అనేది యాడ్ చేస్తున్నాను, పౌడర్ కొంచెం. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నేను కలర్ కోసం యాడ్ చేశాను. ఇక్కడైతే కారం తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కలుపుకొని మూత అయితే పెట్టాను. మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకుంటున్నాను. మనకి బాగా వచ్చింది చూడండి, బాగా ఉడికిపోయింది కూడా. ఎక్కువ టైం కూడా పట్టదనమాట, చాలా త్వరగా అయిపోతుంది. గ్రేవీ కూడా చాలా ఉంది చూడండి, బాగా ఉడికిపోయింది. బాగా మంచి టేస్ట్ కూడా వచ్చింది. మనం వాటర్ కూడా ఏమీ వేయలేదు, బాగా వచ్చిందనమాట. గ్రేవీ వచ్చింది, బాగా ఉడికిపోయింది. కాబట్టి మీరు కూడా ఇలా తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.